స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాం, లేకుంటే రాజకీయాలు మానేస్తాం. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘన సన్మానం. మీరందరూ గర్వపడేలా ఆదిరెడ్డి కుటుంబం ఉంటుంది. సన్మానానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన వెలమ సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన సన్మాన గ్రహీత ఆదిరెడ్డి వాసు. సంక్షేమం అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన. ఇది పేదల ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని నినదించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. తట్టుకోలేకే డైవర్షన్ పాలిటిక్స్, చెల్లుబైన వేణుగోపాలకృష్ణ ఫైర్. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటామని, లేకుంటే రాజకీయాలు మానేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఆదివారం జేఎన్ రోడ్లో ఉన్న చెరుకురి గార్డెన్స్ కళ్యాణ మండపంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘన సన్మానం జరిగింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది వెలమ సంఘీయులు, నాయకుల సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు. తనకు సన్మానం చేసిన వెలమ సంఘాలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో తన కుటుంబాన్ని దారుణంగా రాజకీయంగా వేధింపులకు గురి చేశారని గుర్తు చేసుకున్నారు. మా అన్న నారా లోకేష్ తనను రాజకీయాల్లో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మా కుటుంబ సభ్యులందరూ చర్చించుకుని ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని, లేకుంటే రాజకీయాలు మానేస్తామని తెలిపారు. చేతిలో ఉన్నంత వరకు సంక్షేమం, అభివృద్ధి చేస్తానని, లేకుంటే పోరాటం చేస్తామని వివరించారు. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. వెలమ సంఘీయులందరూ గర్వపడేలాగా ఆదిరెడ్డి కుటుంబం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా తన సన్మానానికి లోటుపాట్లు లేకుండా చేసిన వెలమ సంక్షేమ సంఘం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, తాను 2 రూపాయలతో రాజమండ్రి వచ్చారని, తన జీవితం ఇక్కడే ప్రారంభమైనట్లు తెలిపారు. తన మామగారు చలుమూరి వెంకటేశ్వరరావు ఆశీస్సులతో తన కుటుంబం రాజకీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఏమీ తెలియని తనకు వ్యాపారం నేర్పించి రాజకీయంగా ఎదిగేలాగా చలుమూరి వెంకటేశ్వర్లు ప్రోత్సహించారని తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్కు గత ఎన్నికల్లో 67% ఓట్లు పోలైనప్పటికీ 73,000 మెజార్టీతో విజయం సాధించారని తెలిపారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అందరి మనసుల్లో చూరగొన్న వ్యక్తి అని అన్నారు. నాడు చంద్రబాబు నాయుడును మెప్పించి ఆదిరెడ్డి వీర్రాజు అమ్మకు మేయర్ సీటు వచ్చే విధంగా కృషి చేశారని, అనంతరం కోడలు భవానీ 2019లో 35,000 మెజార్టీతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించే విధంగా కృషి చేశారని అన్నారు. అలాగే 2024లో ఆదిరెడ్డి వాసు 72,000 అత్యధిక మెజార్టీతో విజయం సాధించారని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో 4 రాజకీయ ప్రాధాన్యత పదవులు పొందిన కుటుంబం రాష్ట్రంలో ఎక్కడా లేదని వివరించారు. అన్ని కులాలు ఆదరించే విధంగా ఆదిరెడ్డి వాసు శ్రమపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘీయులు పెద్ద ఎత్తున పాల్గొని సన్మాన కార్యక్రమం విజయవంతం చేశారు. చెప్పాను, కష్టపడ్డాం, దేవుని నమ్ముకున్నాం, ఎమ్మెల్సీగా వచ్చింది. బహుశా చేసి మనగాని రంగారావు తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో చట్టసభల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు. శాసన మండలిలో అయితే ఉభయ గోదావరి జిల్లాకి శాసన మండలి సభ్యులుగా అయితే మొట్టమొదటిగా అడుగుపెట్టింది ఆదిరెడ్డి అప్పారావు గారు. సరే, ఎమ్మెల్సీ అయింది, ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. అక్కడ కూడా మళ్ళా సమస్యలు వచ్చినాయి, ఎదుర్కొన్నాం, పోరాడాం, అన్ని చేశాం. చివరాఖరిగా నా భార్య, ఈరోజు నేను, ఇదంతా కూడా నీకు తెలిసిన అంశాలే.
నేను చెప్పేది ఒకటే, ఒక సామాన్యుడు తలుచుకుంటే కష్టపడితే అనితర సాధ్యం అనే అన్ని కూడా సాధించగలడు అనడానికి ఉదాహరణ ఆ సామాన్యుడే నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, ఇది ఆదిరెడ్డి సొత్తు కాదు, సొంతం కాదు, ఇది అందరి సొంతం. ఇక్కడ ఉన్నవాడు ఎవరైనా సరే ఇదే విధంగా కష్టపడితే ఒక ఎమ్మెల్యే అవ్వగలుగుతాడు, ఒక మేయర్ అవ్వగలుగుతాడు. అది అవుతాదా అని ఆలోచించే ప్రతి ఒక్కడు ఆలోచించండి. ఏ 2 రూపాయలతోటి జీవితం మొదలుపెట్టిన ఆదిరెడ్డి అప్పారావు అవ్వగలిగింది, నేనెందుకు అవ్వలేనని కష్టపడితే ప్రతి సామాన్యుడు కూడా అవ్వగలడు. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఇంకేంటంటే మా అబ్బాయికి ఆదిరెడ్డి రాజుకి ఎమ్మెల్యేకి సన్మానం అనగానే విశాఖపట్నం నుంచి, తుని నుంచి, జగ్గంపేట నుంచి, కాకినాడ నుంచి, అమలాపురం నుంచి, రాయవరం నుంచి, ఇలా ఈస్ట్ గోదావరికి సంబంధించిన అందరూ, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన అందరూ కూడా వెలమ సంఘీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించినటువంటి రాజమండ్రి వెలమ సంఘం అధ్యక్షుడు కిలపర్తి శ్రీని గారికి, అట్లాగే కప్ప వెంకటరమణ గారికి, కొల్లుబుద్ధి గారికి, చల్ల కేశవరావు గారికి, చల్ల బాలమురళీకృష్ణ గారికి, యామిరెడ్డి సత్యనారాయణ గారికి, సల్ముఖ్ శ్రీని గారికి, చప్ప ఉమామహేశ్వర గారికి, పాల్ రామచంద్ర గారికి, ఇంకా మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేయడం చిన్న విషయం కాదు, కానీ రాయమండ్రిలో ఇంత పెద్ద ఈవెంట్ అనేది మాకు అలవాటైపోయింది. అది కూడా ఏంటంటే మా ఆదిరప్పారావు వీళ్ళందరినీ మానిటరింగ్ చేస్తుంటారు. మొట్టమొదటిగా వేదికపై ఉన్నటువంటి ఈరోజు సన్మాన గ్రహీత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి నా ఆశీస్సులు, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి నా అభినందనలు, వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి, అంతకుముందు పరిచయం లేకపోయినా ఏ పని ఉన్నా సరే నా శారీ శక్తిగా కృషి చేసి వాళ్ళందరినీ ఆదరించి పనిచేయడం అన్నది నాకు తెలుసున్నది. అలాగే ఏ ఊళ్ళో అయినా సరే మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడికి వెంటనే వెళ్ళి అర్ధరాత్రి లేదు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాం, కానీ ఏనాడు కూడా వెనకంజ వెళ్ళలేదు. అది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది తెలుసు. అది మన వెలమల శక్తి. ఏనాడు కూడా భయపడి పారిపోయే పరిస్థితి మనకు లేదు. సంక్షేమం అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందని ఆదివారం నిడదవోలులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని జ్యోతి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, సుబ్బరాజుపేటలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 100 రోజుల ప్రగతిని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకొని ప్రజా ఆమోదంతో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడకు అతికించారు. ప్రజలందరి సమక్షంలో కేక్ కట్ చేసి 100 రోజుల ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే కరపత్రాలు పంపిణీ చేశారు. వాడవాడలా తిరుగుతూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడిన మంత్రి దుర్గేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలంలోని కోరుపల్లి, విద్యేశ్వరం, నిడదవోలులో పాక్షికంగా దెబ్బతిన్న 5 గృహాలకు సంబంధించి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, 1 కిలో చొప్పున కందిపప్పు, పంచదార, పామాయిల్, 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఆయా కుటుంబాలకు మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు.
స్థానికంగా అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఘన నివాళులర్పించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తీరుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుంటుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక భద్రతా పెన్షన్లను పెంచిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 2000 నుండి 3000కి పెన్షన్ పెంచేందుకు 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పెన్షన్ను 4000కు పెంచి ప్రజలకు 1వ తేదీనే గుమ్మం వద్ద అందించిందని అన్నారు. అంతేగాక ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లను జూలైలో ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని, తద్వారా పేద ప్రజల కడుపు నింపుతున్నామని అన్నారు. 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటన చేశామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంతో దీపావళి నుండి ప్రజలకు 3 ఉచిత సిలిండర్లు అందజేయనున్నామని అన్నారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా నెరవేరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణానికి మంత్రి వరాల జల్లు కురిపించారు. నిడదవోలు పట్టణంలో ఇప్పటికే ఒక మినీ స్టేడియం మంజూరు చేశామని, త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. స్థానిక ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని అన్నారు. తద్వారా అవసరమైన వైద్యులు, సిబ్బంది వస్తారని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను పట్టణంలోకి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. పట్టణానికి సమర్థవంతంగా పనిచేయగలిగే కమిషనర్ వచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు. నిడదవోలు పట్టణం అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం తరపున వచ్చే నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్వరలోనే టిట్కో ఇళ్లు, డ్రైనేజీలు, రోడ్లు, పారిశుధ్యం వంటి పలు సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కమిషనర్ TLPSS కృష్ణవేణి, తహసీల్దార్ నాయక్, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, టీడీపీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నిడదవోలు పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి నీలం రామారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు కృష్ణ నాయక్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సత్యనారాయణ గారు, మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నీలం రామారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మందికి, అన్నిటికంటే మించి ఇంత కాలాతీతం అయినప్పటికీ కూడా రమారమి ఒక 2-3 గంటల నుంచి వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, తద్వారా ఏ ప్రభుత్వం అయితే మీ అందరి ఆకాంక్షలతోటి ఏర్పడిందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలం అయింది. 100 రోజుల సమయంలో ఈ ప్రభుత్వం మీ అందరి ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విధానాన్ని మీ అందరికీ గుర్తు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాటతోటి ప్రజల నుంచి వస్తా ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీ దగ్గరికి మీటింగ్ వచ్చే ముందు నేను 2-3 వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని వాళ్ళ గోళ్ళకి అందిస్తున్నాం. వాళ్ళు ఒకటే అడిగాం, 3 నెలల కాలం అంటే చాలా తక్కువ సమయం ఒక ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా 3 నెలల్లో అనేక కార్యక్రమాలను చేపట్టాం కనుక ఇవి నీకు సంతృప్తినిచ్చినాయా లేదా అనేటువంటి మాట అడిగితే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఇంత తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది అనేటువంటి మాటని మీ అందరూ చెప్తా ఉన్నారు. అందుకే వారందరి యొక్క ఆమోదయోగ్యంతోనే మనం ఆ స్టిక్కర్లను అంటించడం జరిగింది. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ అందరికీ తెలుసు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఊరు వాడ తిరిగి 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి రాగానే 2000 ఉన్నటువంటి పెన్షన్ ని 3000 చేస్తామనేటువంటి మాట చెప్పారు.
నిజమేనని నమ్మి అందరూ ఓట్లేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అంచెలంచెలుగా పెంచుతానని తప్పితే ఒకేసారి పెంచుతానన్న మాట చెప్పలేదు అనేటువంటి మాట చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచి 5 సంవత్సరాలకి ఆయన 3,000 చేయడం జరిగింది. అదే మన ప్రభుత్వం అయితే, మన కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏ మాట అయితే చెప్పామో మనం అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ ని 4,000కు పెంచుతామనేటువంటి మాట ఏదైతే చెప్పావో అది వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే మీకు 4,000 రూపాయల పెన్షన్ అందించినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటి మాటని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం అయోధ్య విషయంలో తిరుమలను మోడల్ గా తీసుకోమనడం నిజం కాదా అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబేల వేణుగోపాలకృష్ణ నిలదీశారు. స్థానిక బొమ్మూరులో ఉన్న వైసీపీ రూరల్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్వామివారి పవిత్రతను గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతీశారు. చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దడానికే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా? ఇప్పుడు తిరుమలలో ఈవో ఏ పని చేస్తున్నారో గత ప్రభుత్వంలో ఈవోలు అదే పని చేసేవారని పేర్కొన్నారు. గతంలో నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో 18 సార్లు రిజెక్ట్ చేశారు. భక్తుల మనోభావాలపై దారుణమైన నిందను చంద్రబాబు వేశారు. భక్తుల మనోభావాలపై చంద్రబాబు అభాండాలు వేశారంటూ ఆయన మండిపడ్డారు. నింద వేయడం, మాట మార్చడం చంద్రబాబుకు అలవాటే. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేసి నిజ నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది మంచి ప్రభుత్వమని చంద్రబాబు అంటున్నారు. ముంచిన ప్రభుత్వమని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. 6 క్యూబిక్ మీటర్ల ఇసుక గతంలో 17,000 ఉంటే ఇప్పుడు 5 క్యూబిక్ మీటర్లు 45,000 రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అదే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయటానికి అంటే ప్రసాదంలో జరిగిన అపచారం అని మీరు అంటున్నారు. కానీ 14-19 మధ్యలో 15 మార్లు ఏదైతే మీరు నేతిని కాంట్రాక్ట్ ఇచ్చి తెచ్చి ప్రసాదాల్లో వినియోగించారో 3 చెక్లు అయిన తర్వాత అందులో ఏమైనా అనుకున్నటువంటి రీతిలో అనుకున్న రీతిలో దానికి ఆ కంటెంట్స్ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి పద్ధతి ఉంది తిరుమలలో. ఆ పద్ధతిలో 3 సార్లు 15 సార్లు 14 నుంచి 19 వరకు మీ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు. ఇవాళ 19 నుంచి 24 వరకు 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఇవాళ ఎప్పుడొచ్చింది? జూలై 17వ తారీఖున ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అడల్ట్రేషన్ ఉందని గుర్తించారు. దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారని 3 ట్యాంకర్లు మీరే చెప్తున్నారు. మరి ఈ పదార్థాలని లడ్డూలు ఎక్కడ వినియోగించారు? ఇది రాజకీయం కోసం తిరుమల కొండను వాడుకోవడం కదా. వినియోగించని నెయ్యిని అందులో వినియోగించినట్లుగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంతో భక్తుల మనోభావాల మీద అత్యంత భయంకరమైనటువంటి నింద వేశారు. దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఫిష్ మీల్ ఉందని, ఫిష్కి సంబంధించిన ఆయిల్ ఉందని. ముందు రోజు ఏమో 23వ తారీఖున ఈవో గారు అంటారు. ఈవో గారు ఏమన్నారు? వనస్పతి ఉందన్నారు. మరలా ముఖ్యమంత్రి గారు లైన్లోకి వచ్చిన తర్వాత ఈవో గారు మాట మార్చారు. దానిలో మళ్ళీ జంతువుకు సంబంధించినటువంటి కలేబరాల ఆయిల్ ఉందనేటువంటి ఎంత భయంకరమైన మాట అండి ఇది. తిరుమల క్షేత్రానికి ఎంత అపచారాన్ని మీరు తలపెట్టారు. స్వామివారి యొక్క భక్తుల యొక్క మనోభావాల మీద మీరెంతటి అభాండం వేశారు ఆలోచించండి. అంటే రాజకీయాల కోసం మీ వరవడి, మీ నైజం, మీ తత్వం, మీకు కుటిల రాజకీయాలు చేయటం అనేటువంటిది మీ ప్రతి క్షణక్షణ అణువున అంటే ప్రతి విషయంలోనూ మీకుంది. ఎందుకని అంటున్నానంటే ఆ నైజం ఉన్న వ్యక్తి మీరు. నాడు ఎన్టీఆర్ దగ్గర నుండి
మీ ప్రతి రాజకీయం కూడా ఒక కుటిలత్వమే, మీ ప్రతి రాజకీయం కూడా ఒక కుట్రే, మీ ప్రతి రాజకీయ అడుగు కూడా ఒక కుతంత్రమే. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వమని రాష్ట్ర సెట్టిబల్జ సాధికార సమితి కన్వీనర్ కొడుపూడి సత్యబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం 3వ వార్డ్ రాజేంద్రనగర్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. వార్డులో సమస్యలు ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పాంప్లెట్ను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉందంటూ ప్రజలను ప్రశ్నించారు. ప్రజల్లో మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబల్జ సాధికార సమితి కన్వీనర్ కొడుపూడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తుందని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వార్డులలో టీడీపీ నాయకులతో కలిసి వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తూ వార్డులో టీడీపీ నాయకులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా 3వ వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యే వాసుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అందిస్తున్న పాలన ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు తప్ప అన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ₹1 అప్పు చేయకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. 2029లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో వరదల్లో 12 రోజులు విజయవాడ కలెక్టరేట్లో ఉండి వరద నీటిలోనే తిరుగుతూ ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించారని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు వారం రోజుల్లోనే వరద సమస్యను పరిష్కరించి ప్రజలకు సాధారణ జీవనం సాగించే విధంగా చర్యలు చేపట్టాలని కొనియాడారు. వరద బాధితులకు, రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ రోజుతో నారా చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మన ముఖ్యమంత్రి ఆదేశాలతో సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం మొదలైంది కార్యక్రమం. అలాగే ఈరోజు 3వ డివిజన్లో కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఇంటికి కూడా వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని జనాలు చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక స్వచ్ఛందంగా మన ఇళ్ల స్థలాలు తప్ప గవర్నమెంట్ ఆస్తి మెయిన్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన ఈ రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు కూడా 100 రోజులు ఈ రోజు పూర్తయిన సందర్భంగా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా అప్పు చేయకుండా చేయగల సమర్థుడు గొప్ప కళ్యాణ్ గారు, లోకేష్ గారని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. అలా గుర్తించారు కాబట్టి జనం మాకు 160 మెజార్టీని 164 సీట్లతో గెలిపించారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే దగ్గర నుంచి కూడా ఈ రోజు కూడా అప్పు చేయకుండా చేయడం అంటే అది ఎంతో సీనియర్ ఒకసారి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పట్టం కట్టినందుకు జనం కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు. మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిందండి అని చెప్పి జనాలు కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ 2029లో కూడా అధికారంలో రావడం ఖాయం. ఈ వైసీపీ ప్రభుత్వంలో కూడా మనం కొన్ని విషయాలు చాలా బాధాకరమైన విషయాలు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేశం అంతా కూడా ఎంతో గొప్పగా చూసే ఆ తిరుపతి లడ్డూని కూడా ఇతను ఇది చేశారని తెలిసింది. అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసే రోజులు ఎంతో తక్కువలో ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయని చెప్పి, ముఖ్యంగా పొద్దున్న నుంచి కూడా ఏ కష్టం వచ్చినా ప్రతి వార్డులో కూడా ఆయన నాయకులతో కలిసి ఏ సమస్య ఉన్నా సరే ఎమ్మటనే స్పందించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. తెలుగుదేశం నాయకులు, ఎన్డీఏ కూటమి, బీజేపీ ఒకే మాట మీద ఉండి ప్రతి దుఃఖం కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు వారం రోజుల్లో, ఎందుకంటే మనం విశాఖపట్నంలో చూసాం ఉదిత్ తుఫాన్లో ఆయన ఎంతైతే
మేము ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాంకి సంబంధించి కూడా మేము సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం గురించి చెప్పి పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల ముగింపులో భాగంగా ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ముగింపు సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. మహిళలకు సదనంలోనూ, పురుషులకు ఆలయం వద్ద వేరువేరుగా అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతుమారి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో పాల్గొన్నారు. चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. చాలా బాగా జరిగింది. దీనికి భక్తులు, ఆర్గనైజర్స్ అందరూ కూడా జరిగింది. తర్వాత ఇవాళ అన్ని ఆఖరణ మనం అన్న వితరణ పెట్టాం. దీనికి కూడా సుమారు 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏంటంటే ఏదో పడేయడం కాకుండా రుచిగా వడ్డించడం, అన్ని రుచిగా చేసి వడ్డించడం జరుగుతుంది. కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరం మాతో చాలా బాగా చేయించుకున్నారు. మేము చేయడం కాదు, స్వామివారు మాతో చాలా బాగా చర్చించుకున్నారు. రోజుకు వెంకటేశ్వర కళ్యాణం అని, సహస్ర దీపాలంకారం అని, ఓంజల సేవ అని, పల్లకి సేవ అని, సత్యనారాయణ ఈ సంవత్సరం ఉత్సవాలు నభోసత్తుగా జరిగింది. అదే కాకుండా మా వార్డు మహిళలందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు అన్న సమారాధన జరిగిందండి. సుమారు 8,000 నుంచి 10,000 అలాగే జరుగుతుందమ్మా. అదే కాకుండా వడ్డన కార్యక్రమం కూడా బయట వారు, మా వార్డు మహిళలందరూ కూడా వాళ్ళ చేతుల మీద వాళ్ళే వడ్డన చేస్తూ చాలా బాగా చేస్తున్నారు. రాత్రి నుంచి కూడా అందరూ కష్టపడుతూ ఈ కార్యక్రమాలు మేము చేయడం ఒక ఎత్తు, మీ ప్రెస్ ద్వారా కూడా అందరికీ వెళ్ళేలాగా 175 సంవత్సరాల చరిత్ర గల గుడి. మీరు ఎంత బాగా చేసినా ఈ గుడి చరిత్ర కూడా మీ ద్వారానే బయటకు బాగా పబ్లిక్. ఇక్కడ ఏ కార్యక్రమం అనుకున్నా 6 కొబ్బరికాయలు కొడితే ఆ పని పూర్తవుతుందని అందరికీ తెలుసు. అది అందరికీ సహకారం మీరు అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన
వినాయకుడి గుడి అంటే ఇక్కడ సుమారుగా 175 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు చేయడం కానీ ఇది ఉంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంట కూడా ఈ గుడిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది. వాటిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 9 విశేషమైన కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి అన్ని ఉత్సవాలకి విభిన్నంగా పడే విధంగా ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు కానీ నిర్వాహకులకు కానీ మనస్ఫూర్తిగా అభినందన. ఈ చవితి కార్యక్రమాల సందర్భంగా పురస్కరించుకొని ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఒక ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా ఆ విధంగా అన్న సందర్భం చేయడం అన్నది కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఇంత చక్కగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుందాం. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా కాటవరం రాజ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాధికా దంపతులు హాజరై భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని అన్నారు. ఆలయం అభివృద్ధి చేసిన అందరినీ అభినందించారు. అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్కు అభినందనలు తెలిపారు. శ్రీమతి గూడూరు రాధిక మాట్లాడుతూ శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ వారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. गणनायकाय गणदैवताय गणाध्यक्ष కాటంరాజు గారు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో ఈ సత్కార్యక్రమాలలోకి మా వంతు మేము పాలు పంచుకోవడానికి వచ్చాము. చక్కటి కార్యక్రమం, ఎంతో జనాలు అశేషంగా వచ్చి కూడా భోజనం చేస్తున్నారు. అలాగే ఈనాటి ఇది గత 24 సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మనకి ఇక్కడ గణపతి ఆలయం కూడా నిర్మించడం, అది ఒక ఆలయంలో సుందరంగా తీర్చిదిద్దడం, ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలనేసి, అలాగే ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టారు ఫ్రెండ్ సర్కిల్, లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలనేసి, ఈ సత్కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా జనాల్ని ఇంకా సేవ అందించాలనేసి వాళ్ళ అభినందనలు తెలియజేసుకుంటున్నారు. సమారాధన జరుగుతుందండి మన అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం వరకు ఈ సంవత్సరం ఈ ఆలయాన్ని నిర్మించామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ప్రతి రూపం ఏ రూపం కాక ప్రతిసారి కూడా వెరైటీ రూపాల వినాయకుడిని ప్రార్థిస్తాం. అలాగే గరికి పూజ పురస్కరించుకొని కుంకుమ పూజ, దీపోత్సవము, భజన కార్యక్రమాలు చేస్తూ చాలా ఆనందంగా ప్రకృతిని కూడా వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించామండి. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా చక్కగా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సహకరించిన అందరికీ కూడా మా డాక్టర్ గారు గూడూరి శ్రీనివాస్ గారి, రాధిక గారికి, మా కాటవరాజు ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వ్యవస్థ అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 25వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక తాడితోట అయ్యప్ప నగర్లో అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 25వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు రామినేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో ఆలయం వద్ద జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
మహిళలకు పురుషులకు వేరువేరుగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సుమారు 5,000 మంది భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి మస్తాన్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय మూడవ వార్డులో రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రాజేంద్రనగర్ 3వ వార్డులో రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, కమిటీ పెద్దలు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय వినాయక చవితి సందర్భంగా కోటిలింగాలపేటలో శ్రీ సీతారామ మందిరం వద్ద గొప్ప అన్నదానం జరిగింది. స్థానిక కోటిలింగాలపేటలో వినాయక చవితి సందర్భంగా శ్రీ సీతారామ మందిరం వద్ద గొప్ప అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు వీర గోవింద్, దొడ్డ కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీర వీరాంజనేయులు, కాకరాల పవన్ కుమార్, పేరభక్తుల బాబీ, నరాలశెట్టి రాయుడు, నరాలశెట్టి దుర్గేష్, సింహాద్రి నాని, కొమ్మన బ్రదర్స్ సంగీత గణేష్, వరద ఆంజనేయులు, దాసరి భరత్, ఆర్మీ తేజ మరియు శ్రీ శ్యామలాంబ ఫ్రెండ్ సర్కిల్ వారు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्रा మూడో వార్డ్ బీరువాల కంపెనీ ప్రక్క వీధిలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రాజేంద్రనగర్ మూడో వార్డ్ బీరువాల కంపెనీ ప్రక్క వీధిలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి, బల్లా శ్రీనివాసరావు, పి లక్ష్మి, బి నాగలక్ష్మి, సత్య, రోజా, రాధ, కుమారి, జగదీష్, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भाल వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాం, లేకుంటే రాజకీయాలు మానేస్తాం.
వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘన సన్మానం. మీరందరూ గర్వపడేలా ఆదిరెడ్డి కుటుంబం ఉంటుంది. సన్మానానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన వెలమ సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన సన్మాన గ్రహీత ఆదిరెడ్డి వాసు. సంక్షేమం అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన. ఇది పేదల ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని నినదించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. తట్టుకోలేకే డైవర్షన్ పాలిటిక్స్, చెల్లుబైన వేణుగోపాలకృష్ణ ఫైర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.